ఈ మొక్క మల్చింగ్‌కి అద్భుతంగా పనిచేస్తది. అంటే మొక్కల గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, మనకిప్పుడు పొలాలలో చెట్లు తీసేసాం చాలా చోట్ల. మనకు ఆకులు తద్వారా వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, అవే మనం మల్చింగ్‌గా వేసుకోవాలి. 7 లేయర్ ఫార్మింగ్‌లో మనకి సో, మొక్కల నుంచి వచ్చే రాలిపోయినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అవి అద్భుతంగా పనిచేస్తాయి. దీంతో పాటు ఈ గ్లైరిసిడియా అనే మొక్క ఉండటం వలన మల్చింగ్ ఇంకా అద్భుతంగా జరిగి, మనకు కావాల్సినటువంటి కీటకాలు అభివృద్ధి చెంది, మొక్కకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆహ్, శక్తిని అందించి, తద్వారా మొక్క రైతుకి ఫలాన్ని అందించడానికి ప్రయత్నం జరుగుతుందనేసి ఈ మల్చింగ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి మనం మల్చింగ్ కోసం మల్చింగ్ కవర్స్ కూడా వేయటం జరిగింది. అలాగనే వర్షపు నీరు నిల్వల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు మనం ఈ 7 లేయర్ ఫార్మింగ్‌లో ప్రూవ్ చేయబడింది ఏంటంటే, చాలా తక్కువ నీరు ఆవశ్యకత ఉంది అనేది. ఎందుకంటే మనం ఎక్కువగా సహజ సిద్ధమైనగా వనరుగా లభించే నీటి మీదే ఆధారపడుతున్నాం. సహజ సిద్ధం అంటే మనందరికీ తెలుసు, వర్షాధారం. వర్షం వచ్చినప్పుడు మనకి ఒక 3, 4 నెలలు వర్షం దొరుకుతుంది. వర్షం వచ్చినప్పుడు ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకొని మన భూమిలో మనము నీటిని ఇంకేటట్లు చేసుకోవాలి. అలాగనే మనకి కాలువల ద్వారా, నదుల ద్వారా నీరు పంటలకు వస్తుందనేది తెలుసు. ఈ వర్షపు నీరు అనే దాన్నే మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, చాలామందికి తెలియని విషయం. ఈ ఈ వర్షాలు కురిసినప్పుడు ఎత్తు ప్రాంతాల నుంచి వచ్చే నీటి ద్వారా మనకి మొక్కలకు కావాల్సినటువంటి సహజ సిద్ధ మినరల్స్ ఏదైతే ఉన్నాయో, అవన్నీ కూడా నీరు తీసుకొని వస్తుంది మనకి. అందుకే పొలాల్లో నీరు ప్రవహించినప్పుడు ప్రతి పంటకి కొత్తగా మళ్ళీ పంట అద్భుతంగా లభించినటువంటి బల బలవర్ధక పదార్థాలను తీసుకొని, మినరల్స్‌ని ఇటువంటి వాటినన్నిటిని తీసుకొని మళ్ళీ మనకి కావలసినటువంటి పంటలను అందిస్తూ ఉంది. వీటిలో మనం చూసినట్టుగంటే ఫామ్ పాండ్స్‌తో పాటు క్యాస్కేడింగ్ సిస్టమ్, ఈ వాటర్ క్యాస్కేడింగ్ కూడా మనం చూడటం జరిగింది. తద్వారా ఈ వాటర్ క్యాస్కేడింగ్ ఏమంటే, రైతులు ఒక కమ్యూనిటీ లెవెల్‌లో మాట్లాడుకొని పైనుంచి వస్తున్నప్పుడు పైన ఒక చిన్న గుంట ఏర్పాటు చేసుకొని, ఆ గుంట నిండిన తర్వాత రెండో పొలంలో ఉండేటువంటి ఒక గుంటకి, దాని ఎత్తు క్రమంలో రెండో గుంట నిండిన తర్వాత మూడో గుంటలోకి, ఇలా ఒక గొలుసు కట్టు విధానంలో వర్షపు నీరు రన్ ఆఫ్ కాకుండా, వెళ్ళిపోకుండా, వృధా కాకుండా మన పొలాల్లో ఇంకేటట్లు చేసుకోవటం వలన మనము మళ్ళీ బోర్ల మీద ఆధారపడటము, కరెంటు కోసం మనము డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం మనకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఈ 7 అంచెల విధానంలో తేమ శాతం ఎక్కువగా భూమి సస్టైన్ చేసుకుంటుందని ఇది నిరూపించబడింది.